అక్షయ తృతీయకు బంగారం కొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా గోల్డ్ కొంటే మంచిదని భావించి ఎక్కువ మంది గోల్డ్ కొనేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. కలలో కూడా ఊహించని విధంగా బంగారం పరుగులు పెడుతూ లక్ష మార్కును చేరుకుంది. ఈ సమయంలో గోల్డ్ కొనాలంటే సామాన్యుడికి కష్టంగా మారింది. అది సరిపోదన్నట్టు అక్షయ తృతీయ కూడా వచ్చేసింది. బంగారం ₹1,00,000కు చేరుకున్నా కొందరు మాత్రం మరికొన్ని రోజుల్లో దాని రేటు చాలా ఎక్కువగా తగ్గుతుందని చెప్తున్నారు. మరికొందరేమో గోల్డ్ రేట్ అక్కడే ఉంటుందని, మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గితే ఇప్పుడు గోల్డ్ కొనడం కాస్త రిస్క్ తో కూడిన విషయం అవుతుంది. ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగితే కాస్త లాభం ఉండొచ్చు, కానీ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం. మరి ఇలాంటి సమయంలో గోల్డ్ కొంటే మంచిదా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా, నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన వచ్చింది. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి భాస్కరుడి నుంచి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేనని, అందువల్ల ఈ పర్వదినం అక్షయ తృతీయగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు విశ్వాసం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వాలే కానీ కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. పార్వతీదేవికి అక్షయ తృతీయ ప్రత్యేకతను వివరించిన పరమేశ్వరుడు ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుందని వివరించారట. పరమ పవిత్రమైన గంగా నది దివి నుంచి భూమికి దిగి వచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం చెబుతుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభ సూచకంగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొంటే సంపద పెరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని, స్థిరత్వానికి చిహ్నమని భావిస్తారు. అయితే బంగారం పెరుగుతున్న సమయంలో గోల్డ్ కొంటే మంచిదా అంటే మీ అవసరాలకు అనుగుణంగా బంగారాన్ని కొనుక్కోవచ్చు, లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అయితే నిపుణులు ఇచ్చే సలహా ఏంటి అంటే ₹2 కూడా గోల్డ్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంటే పూర్తిగా గోల్డ్ కొనడం లేదా పూర్తిగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం కంటే కొంత డబ్బుతో బంగారం కొని మరికొంత ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగిస్తే మంచిదంటున్నారు. మరి ఈ అక్షయ తృతీయకు మీరు గోల్డ్ కొంటారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, లేదా రెండూ ప్లాన్ చేసుకుంటారో, గోల్డ్ రేట్ తగ్గే వరకు వేచి చూస్తారో పూర్తిగా మీ ఇష్టం అని నిపుణులు చెబుతున్నారు. అది విషయం. అక్షయ తృతీయకు బంగారం కొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా గోల్డ్ కొంటే మంచిదని భావించి ఎక్కువ మంది గోల్డ్ కొనేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. కలలో కూడా ఊహించని విధంగా బంగారం పరుగులు పెడుతూ లక్ష మార్కును చేరుకుంది. ఈ సమయంలో గోల్డ్ కొనాలంటే సామాన్యుడికి కష్టంగా మారింది. అది సరిపోదన్నట్టు అక్షయ తృతీయ కూడా వచ్చేసింది. బంగారం ₹1,00,000కు చేరుకున్నా కొందరు మాత్రం మరికొన్ని రోజుల్లో దాని రేటు చాలా ఎక్కువగా తగ్గుతుందని చెప్తున్నారు. మరికొందరేమో గోల్డ్ రేట్ అక్కడే ఉంటుందని, మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గితే ఇప్పుడు గోల్డ్ కొనడం కాస్త రిస్క్ తో కూడిన విషయం అవుతుంది. ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగితే కాస్త లాభం ఉండొచ్చు, కానీ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం. మరి ఇలాంటి సమయంలో గోల్డ్ కొంటే మంచిదా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా, నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన వచ్చింది. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి భాస్కరుడి నుంచి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేనని, అందువల్ల ఈ పర్వదినం అక్షయ తృతీయగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు విశ్వాసం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వాలే కానీ కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. పార్వతీదేవికి అక్షయ తృతీయ ప్రత్యేకతను వివరించిన పరమేశ్వరుడు ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుందని వివరించారట. పరమ పవిత్రమైన గంగా నది దివి నుంచి భూమికి దిగి వచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం చెబుతుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభ సూచకంగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొంటే సంపద పెరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని, స్థిరత్వానికి చిహ్నమని భావిస్తారు. అయితే బంగారం పెరుగుతున్న సమయంలో గోల్డ్ కొంటే మంచిదా అంటే మీ అవసరాలకు అనుగుణంగా బంగారాన్ని కొనుక్కోవచ్చు, లేదంటే
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అయితే అయితే నిపుణులు ఇచ్చే సలహా ఏంటి అంటే రూపాయల్లో కూడా గోల్డ్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంటే పూర్తిగా గోల్డ్ కొనడం లేదా పూర్తిగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం కంటే కొంత డబ్బుతో బంగారం కొని మరికొంత ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగిస్తే మంచిదంటున్నారు. మరి ఈ అక్షయ తృతీయకు మీరు గోల్డ్ కొంటారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లేదా రెండూ ప్లాన్ చేసుకుంటారో, గోల్డ్ రేట్ తగ్గే వరకు వేచి చూస్తారో పూర్తిగా మీ ఇష్టం అని నిపుణులు చెబుతున్నారు. అది విషయం.